రాకడలో ఎత్తబడిన పరిశుద్ధుల సంఘము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. సంఘము యేసు ప్రభువుతో పాటు 7 సంవత్సరములు ఉంటుంది. దానియేలు గ్రంథము 9, 24, 27 వచనాలు, ఆదికాండము 29, 27 వచనం. సంఘము అంటే యేసు ప్రభు వారికి ప్రధానము చేయబడిన పవిత్రురాలైన కన్యక. 2 కొరింథీ 11:2. 7 సంవత్సరముల చివరిలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరుగుతుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు. సంఘము అంటే పెండ్లి కుమార్తె. 1 కొరింథీ 1:2, అపోస్తలుల కార్యములు 20:28. యేసు ప్రభు వారికి సంఘమునకు వివాహము జరుగుతుంది. వధువులో భాగంగా మనము వివాహ ఉత్సవములో పాల్గొంటాము. వివాహము అంటే శరీర సంబంధమైనది కాదు. క్రీస్తు ప్రభువు వలె ఆయన మహిమ కలిగి ఆయనతో శాశ్వత కాలము సహవాసం చేయటం అని అర్థం. ఆ వివాహానంతరము క్రీస్తు ప్రభువు ఎక్కడుంటే సంఘము అక్కడ ఉంటుంది. తరువాత ప్రకటన గ్రంథము 19:9 వచనంలో చెప్పబడినట్లు పెండ్లి విందు జరుగుతుంది. ఈ వాక్యములో పెండ్లి విందుకు పిలువబడిన వారు అంటే ఎత్తబడిన సంఘం కాదు. సంఘం అనేది వధువు. పిలువబడిన వారు అంటే సంఘము కాకుండా పెండ్లి కుమారుని స్నేహితులైన ఆదాము నుండి బాప్తిస్మమిచ్చు యోహాను వరకు ఉన్న పాత నిబంధన భక్తులు కావచ్చు, శ్రమల కాలంలో రక్షింపబడిన వారు కావచ్చు, శ్రమల కాలంలో హతసాక్షులైన వారు కావచ్చు. వాక్యంలో స్పష్టంగా చెప్పబడి ఉండలేదు. వివాహానంతరము సంఘమును వెంట పెట్టుకుని బహిరంగ రాకడలో యేసు ప్రభువారు భూమి మీదకు వస్తారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.